నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ లీడర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మేడం, మీకు మీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మేడం. సార్, చేతులు ఎత్తేసిన జగన్ 5 కోట్ల వైడ్ ఇంటర్వ్యూలో సజ్జల తలపట్టుకున్నట్టు మనం సమాచారం వింటున్నాం. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? మేడం, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. సరికొత్త నినాదం. జగన్మోహన్ రెడ్డి కూడా మైండ్ లో ఫిక్స్ అయ్యారు. ఇక గవర్నమెంట్ ఫామ్ చేయటం అనేది జరిగే పని కాదు, గవర్నమెంట్ కోల్పోవడం తప్పదు అనే విధంగా ఆయన మెంటల్ ఫిక్స్ అయిపోయారు. అందుకనే రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయినా తనకేం ఇబ్బంది లేదు అంటున్నారు. నీకేం ఇబ్బంది లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఏమి ఇబ్బంది లేదు. అసలు నువ్వు ఎప్పుడెప్పుడు దిగిపోతావా అని చెప్పి ప్రజలు వేచి చూస్తున్నారు. ఒక డీప్ డిప్రెషన్ లో ఎమ్మెల్యేల అనేకమైన సమస్యలు. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠం అంటే ఏదో ఊరికే రోడ్లో పోయి ముద్దులు పెట్టుకుంటూ పోవటము, లేకుంటే తలలు నిమురుకుంటూ పోవటము, లేకుంటే హామీలు ఇచ్చుకుంటూ పోవటం కాదు. ముఖ్యమంత్రి పదవి అంటే ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించకుండా లేనిపోని హామీలు ఇచ్చి, పోని ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 150 సీట్లని ఏదైనా గౌరవించి ఏదైనా ఉపయోగపడే పనులు చేసామంటే ఏమీ లేదు. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజల పైన దాడి చేయటం, ప్రతిపక్షాల పైన దాడి చేయటం, దేవాలయాల పైన దాడి చేయటం, దళితుల పైన దాడి చేయటం, విశ్వవిద్యాలయాల పైన, పాఠశాలల పైన దాడి, అందరి ప్రజాస్వామ్యం పైన దాడి, పోలీసు వ్యవస్థ పైన దాడి, చివరికి న్యాయ వ్యవస్థ పైన కూడా దాడి చేశారు. ఈరోజు నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. నీ కార్యకర్తలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. వన్ బై వన్ వెళ్ళిపోతా ఉంటే నీవు ఒక డీప్ డిప్రెషన్ లో, ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు ఇటువంటి మాటలు అంటున్నావు. నేను చెప్తున్నా, రేపు పొద్దున ఈ ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత నువ్వు జనంలోకి రాలేవు. ఆ రోజు పాదయాత్ర చేసావు కదా, పాదయాత్ర 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశావు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నీకు దమ్ముంటే నీ పాదయాత్ర చేయి, జనంలో నుంచి రా చూద్దాం. అమరావతి రైతుల మీద నుండి ఒకసారి పాదయాత్ర చేసుకుంటూ రా చూద్దాం. చేయలేవు. నువ్వు పరదాలు కట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పరదాలు కట్టుకొని కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న జర్నీని కూడా హెలికాప్టర్ లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నువ్వు దిగజారిపోయావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, నీ మనసు అంతరంగంలో నుంచి వచ్చినటువంటి మాట అది. నాకు ముఖ్యమంత్రి పదవి ఉన్నా పోయినా పర్వాలేదు. మీ రాష్ట్ర ప్రజలకు కూడా నీ అవసరం తీరిపోయింది. నీ అవసరం లేదు అసలు. నిన్ను నమ్మారు, నట్టేట మునిగారు. అందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి. ఎంతమంది ఆందోళనలు చేశారు. చివరికి ఎంత దిగజారిపోయారంటే ముఖ్యమంత్రి అంగన్వాడీ అక్క చెల్లెములు శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే వాళ్ళని బెదిరించి, భయపెట్టి, ఆందోళన చేసి, వాళ్ళని నోటీసులు ఇచ్చి ఎస్మాలు ప్రయోగించావు. ఎమర్జెన్సీ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ పెట్టి వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఈ రాష్ట్ర చరిత్రలో అంగన్వాడీ అక్క చెల్లెముల పైన, మహిళల పైన ఎస్మా పెట్టినటువంటి తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు చేయలేదు. ఇటువంటి కార్యక్రమాలను చేసి ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయినావు నువ్వు. నిన్ను ఇంకెవరు కాపాడలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈస్ ఆన్ వెంటిలేటర్. వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వ్యక్తిని అసలు వెంటిలేటర్ లో ఉన్నాడని చెప్పడానికి కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చురీకి వెళ్ళిపోయింది. ఇంకా పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన పరిస్థితి వైసీపీని. ఆ దుర్భరమైన పరిస్థితికి వచ్చేసినావు. నేను ఒకటే చెప్తున్నా, చేసిన పాపాలన్నీ పోవాలంటే ప్రజలకు క్షమాపణ చెప్పు. నీ యొక్క అరాచకాలు 1 కాదు 2 కాదు, వర్ణించలేని విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని దాడి చేశావు, ప్రతి సమాజాన్ని దాడి చేశావు. భూ కబ్జాలు, నీ ఎమ్మెల్యేలు నీ పేరు చెప్పుకొని నీ మంత్రులు, నీ కార్పొరేషన్ చైర్మన్లు దోచేశారు వేల కోట్ల రూపాయలు. ప్రజలకేమో నాసిరకం చీప్ లక్కర్ మద్యం ఇచ్చావు. కనీసం దుర్భరమైన పరిస్థితి అంటే ఉద్యోగస్తులకు ప్రతి నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చేసావు. అప్పు చేయటం తీసుకొచ్చి మా ఖాతాలో. ఇది ఈ పరిపాలనని ఎలా చెప్పగలరండి? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని. ఒక కుటుంబంలో ఉన్న తర్వాత ఒక కుటుంబ పెద్ద కుటుంబాన్ని నడిపించడానికి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. అది వదిలిపెట్టి అప్పులు చేసుకుంటూ వస్తే, అప్పులు చేస్తే ఎన్ని రోజులు తింటావు? ఈరోజు అప్పు ఇస్తే గాని రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు.
మనకి జీతాలు ఇవ్వాలన్నా ఇంకొకటి ఇవ్వాలన్నా ఎవరో ఒకరు మనకు అప్పు ఇవ్వాలా. ఆ పరిస్థితి రాష్ట్రం దిగజారిపోయింది. రాష్ట్రం ఒకప్పుడు అన్నపూర్ణ పేర్లున్న రాష్ట్రం ఈరోజు ఆకలి పూర్ణగా తయారైపోయింది, అప్పుల పూర్ణగా తయారైపోయింది. మరి ఈయనేదో పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ నేషనల్ మీడియాలో 99% హామీలు నెరవేర్చేశాను, ఇంకా నాకు ప్రజలు 175, వై నాట్ 175 కొత్త నినాదం తీసుకు. నేను అడుగుతున్నాను, ఏం చేసావని నీకు 175 సీట్లు కట్టబెట్టాలి? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావని కట్టబెట్టాలన్నా, రాష్ట్రంలో సమాజం పైన దాడులు చేసినట్టు కట్టబెట్టాలన్నా, మహిళల పైన దాడులు చేసినందుకు కట్టబెట్టాలన్నా, నిరుద్యోగులను వంచినందుకు కట్టబెట్టాలన్నా, విద్యార్థుల్ని వంచినందుకు నీకు 175 కట్టబెట్టాలన్నా అని చెప్పి సూటిగా అడుగుతున్నా ముఖ్యమంత్రిని. నువ్వు ఏ ఎజెండాతో పోతావు ప్రజల్లోకి అని చెప్పి ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నాను మేడం. సో ఆయన కూడా ఇప్పుడు తెలిసిపోయింది, ఆయన ప్రజలకు కూడా పిచ్చోళ్ళు కాదు, ఆయన ముఖ్యమంత్రి గారు మైండ్ ఫిక్స్ చేసుకున్నారు, ఇంకా మనం రావటం లేదు. నీ పని అయిపోయింది జగన్, కొత్త నినాదం, ఆయన పని అయిపోయింది, ఇంకా ఆయన ఇంటికి వెళ్ళటమే తరువాయి. వెళ్ళిన తర్వాత మళ్ళీ కేసులు కథ కార్యక్రమాలు చూడాల్సి వస్తుంది అన్నట్టు. కొన్ని రోజులు మాత్రం ఇంకా వేచి చూడాలి, అది ఇంకా క్లియర్ అయిపోతుంది. ఒక కన్ఫ్యూజన్, ఒక డిసిజన్ అనేది మనకు కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది ఆయనది. జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. తన కుటుంబ సభ్యులు కానీ, కేడర్ కానీ, కార్యకర్తలు కానీ ఎవరు నమ్మేటువంటి పరిస్థితి. ఏం చేశాడనేసి ఆయన నమ్మాలి. మాట్లాడితే నేను 175 పైగా ఇంకొక మాట అంటాడు, మీ బిడ్డకి మీరే రక్షణగా ఉండాలి, మీ బిడ్డకి ప్రజలే స్టార్ క్యాంపైనర్స్ అంట. ఏందో నాకు అర్థం కాదు. స్టార్ క్యాంపైనర్స్ ఏం చేసావని నీకు స్టార్ క్యాంపైనింగ్ చేయాలి? పబ్లిక్ ఏం ఉరగబెట్టావని స్టార్ క్యాంపైనరింగ్ చేయాలి చెప్పండి? ఏమి చేయకుండా నీకు స్టార్ క్యాంపైనరింగ్ చేసేదానికి నువ్వు ఏమి చేసావు, ఏమి చింపావు నువ్వు నీకు స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి పబ్లిక్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. పైగా ముఖ్యమంత్రి గారి మాట్లాడుతున్న మాటలన్నీ డిప్రెషన్ తో కూడుకున్న మాటలే. ఏం దాంట్లో ఏం సబ్జెక్ట్ లేదు, వర్త్ లేదు, కెపాసిటీ లేదు, క్యాలిబర్ లేదు, ఏం లేదు. నేను ఒకటి మేడం, బటన్లు నొక్కుతాను అంటాడు ముఖ్యమంత్రి. మాట్లాడితే డిబిటీ పద్ధతుల్లో నీ బిడ్డ బటన్ నొక్కుతాడు, నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలో డబ్బు పడుతుంది అంటాడు. బటన్లు నొక్కడానికి నువ్వు ఎందుకు అబ్బా? ఒక చిన్న క్లర్క్ కి ఇస్తే కూడా బటన్లు నొక్కుతాడు. అప్పు చేసి మా ఖాతాలో డబ్బు వేయడానికి ముఖ్యమంత్రి కావాలనా? అప్పు చేసి మా ఖాతాలో డబ్బు ఏమని చెప్పి ఎవరు అడిగారు? మళ్ళీ ఆ డబ్బులు ఎవరు కట్టాలి? మేమే కదా కట్టాలి. మేము కట్టుకోవాల్సింది. ఆ భారాలు ఎవరి మీద పడుతుంది? 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు, 4 సార్లు కరెంటు ఛార్జ్ పెంచావు, చెత్త పన్ను, విద్యుత్ పన్నులంట, ఎలక్ట్రిసిటీ సర్ఛార్జీలంట, అదేవిధంగా గ్యాస్ సిలిండర్, ఏదో పెట్రోల్ పైన పన్ను, ఇంటి పైన పన్ను, ఆస్తి పైన పన్ను, ఇన్ని రకాల పన్నులు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, ఒక పిచ్చి తుక్లకు లాగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసినావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నీ కథ అయిపోయింది, నీ పని అయిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారు. తప్పకుండా దే ఆర్ వెయిటింగ్, ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ పడుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసిన తర్వాత తప్పకుండా సైకిల్ కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, లోకేష్ బాబు గారి నాయకత్వం పట్టం కడతారని చెప్పి సందర్భం గట్టిగా తెలియజేస్తున్నాం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.